2019లో వైసీపీ హామీలు 2024లో కూటమి హామీల అమలుపై చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. 2 ఏళ్ల ప్రగతిని కాలరెగరేసి చెప్పాలని కూటమి నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి పాలన ఐక్యత కొనసాగితేనే అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. గొడ్డల పార్టీకి పాయిజన్ తప్ప విజన్ లేదని, దగ్గరికి వెళ్తే ఆ విషం ఎవరినైనా దహించి వేస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో విజయోత్సవ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం వివరించారు. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసి మా నిజాయితీని నిరూపించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్లకు మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోవన్న చంద్రబాబు కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టామన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనను దుయ్యబట్టారు. 3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. ఇప్పుడు మావిగన్ అంటాడు. మావిగనో వాటిగనో నాకు తెలియదు. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి, ఎవడు ఆపలేడు. నేను గర్వంగా చెప్తాను. ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఆలోచనలని తీర్చేమంటే భవిష్యత్తుకు ఉపయోగపడి చెప్తున్నాను తప్ప ఇప్పటికెప్పుడే నిలదొక్కోలేకపోతే నడవలేము. ముందు నిలబడాలి, నడవాలి. నిన్నటి వరకు వెంటిలేటర్ పైన ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి బయట తీసుకొచ్చాం. సుస్థిర పాలనతో పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి నిలబెట్టామని సీఎం స్పష్టం చేశారు. 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలే మారబోతున్నాయన్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏ పని కూడా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ రోజే రాదు. ఎంత పరిగెత్తిచ్చినా కొంత టైం పడుతుంది. ఒకప్పుడు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రామని శపథం చేశారు. మళ్ళా నమ్మకాన్ని కల్పించాం. కేంద్రం కూడా సహకరించింది. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం. దీని మీద అందరికీ నమ్మకం వచ్చింది. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3 ప్రాంతాలతో సమానంగా వచ్చాయి. అన్ని జిల్లాలకు వస్తున్నాయి. జొన్నవాడలో బంగారు కూడా లభించే పరిస్థితి వచ్చింది. స్వర్ణాంధ్రప్రదేశ్ నాంది రాయలసీమలో బంగారు గని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి 2028కి పూర్తి చేస్తాం. హందిరి నీవా పూర్తి చేసి కుప్పానికి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్లీ కళ్యాణ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నని, తిరుపతి వెంకన్నని కలుపుతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్ తో కుట్రలు చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి నేతలు అధైర్యపడొద్దని, రాష్ట్రం కోసం ఐక్యంగా సాగాలని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యత కోసం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు. వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. ఇక్కడుండే ఎన్డీఏ లీడర్స్ కి రాష్ట్రం ఫస్ట్. గుజరాత్ లో 35 ఏళ్లుగా బీజేపీ ఉంది. ఢిల్లీలో 3వ సారి, 4వ సారి కూడా రాసి పెట్టుకోండి, బీజేపీనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ రావాలి. అప్పుడే అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. 2 ఏళ్ల తర్వాత ఫలితాలు చూస్తున్నాం. ఎక్కడైనా అధికార యంత్రాంగం కూడా తప్పు చేస్తే వాళ్ళని కూడా శిక్షిస్తాం. మన వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దూరంగా పెట్టడానికి కూడా ఎన్డీఏ వెనుకాడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం
చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. ఎన్డీఏ కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడకుండా జాతీయ స్థాయిలో 5 అవార్డులు గెలుచుకున్నందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ ను పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నందుకు లోకేష్ ను వేదిక నుంచి చంద్రబాబు అభినందించారు.